ఏళ్ల కొద్దీ షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు దాని తాలూకు దుష్ఫలితాలు మనలో చాలానే కనిపిస్తూ ఉంటాయి. కంటి నుంచి కాళ్ళ వరకు ఏవేవో సమస్యలు కనిపిస్తూ వేధిస్తూ ఉంటాయి. అయితే మిగతా వాటి మాటలా ఉన్న మూత్ర వ్యవస్థలో కనిపించే సమస్యల్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని చెబుతారు నిపుణులు. మధుమేహంలో చాలా మందిలో మూత్రంలో మంట, చురుకు, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకడం వంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదుపు తప్పిన షుగర్ జబ్బు కారణంగా ఒక్కోసారి ఈ మూత్రగండాలకు చికిత్స చేయడమే కష్టంగా మారుతూ ఉంటుంది. మధుమేహుల్లో సాధారణంగా కనిపించే మూత్రగండాలు ఎలా ఉంటాయో, వాటికి ఎలాంటి చికిత్స అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం మామూలుగానే ఇబ్బందికరమైన వ్యవహారం. ఇక రాత్రిపూట అయితే మరీ కష్టంగా ఉంటుంది. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఇలాంటి మూత్రగండాలు అనేకం నిత్యం వేధిస్తూ ఉంటాయి. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్ర విసర్జన సాఫీగా జరగకపోవటం, మూత్రం ఇంకా లోపలే మిగిలిపోయినట్లుగా అనిపించటం, ఇవన్నీ మధుమేహుల రోజువారీ జీవితాన్ని దుర్భరంగా మారుస్తూ ఉంటాయి. మధుమేహం కారణంగా రక్తంలో గ్లూకోజు శాతాలు తరచూ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పుడు సహజంగానే మూత్ర వ్యవస్థలో సమస్యల బెడద పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్. డయాబెటీస్ యూరినరీ ట్రాక్ట్ అంటే మధుమేహ వ్యాధి యూరినరీ ట్రాక్ట్, మూత్రపిండాలు, మూత్ర వ్యవస్థకు సంబంధించిన బ్లాడరు, ప్రాస్టేటు, యూరినరీ ప్యాసేజ్, ఇవన్నీ ఈ రెండింటికి చాలా అవినాభావ సంబంధం ఉంటుందండి. చాలామంది అనుకుంటూ ఉంటారు డయాబెటీస్ అమ్మో షుగర్ వచ్చిందా అంటే కిడ్నీలు పోయే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి, కిడ్నీలు పనిచేయకుండా పోయే అవకాశం ఉంటుంది కదా అని చాలామంది బాపోతూ ఉంటారు. అందరికీ ప్రపంచమంతా అందరికీ ఈ విషయం అనేది తెలుసు. అదొకటే కాదండి, చాలామంది అనుకుంటారు డయాబెటీస్ కిడ్నీ మాత్రమే పాడైపోతుంది అంతేనా అనుకుంటే అది మాత్రం కాదండి. డయాబెటీస్కి ఈ యూరినరీ ట్రాక్ట్కి చాలా 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 దగ్గర సంబంధం ఉందండి. అంటే పలు రకమైన ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం ఈ యూరినరీ ట్రాక్ట్కి సంబంధించి. సపోజ్ నేను యూరాలజిస్ట్గా నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తాను. ఒకటి అందరికీ తెలిసింది, ఏదైతే మీరు అన్నారు మనం అనుకుంటాం చూసారా, కిడ్నీలు షుగర్ కంట్రోల్లో లేకుండా చాలా రోజులు అలానే మనం జాగ్రత్త పడకపోతే ఈ కిడ్నీలు సరిగా పనిచేయవు. కొన్ని రోజులకి మెల్లిమెల్లిగా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతాయి. కిడ్నీ మార్పిడి చేసుకోవాల్సిన అవసరం కానీ డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు కానీ అవ్వచ్చు. ఇది నిజం. ఈ మధ్య కాలంలో ఇండియాలో ఎట్ ప్రజెంట్ ఏదైతే డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అనుకుంటామో, డయాబెటీస్ రిలేటెడ్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే డయాబెటీస్ వల్ల వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ నెంబర్ 1 కారణంగా నిలిచిపోతూ ఉంది ఈ మధ్యకాలంలో. డయాలసిస్ సెంటర్స్లో ఎక్కడైతే డయాలసిస్ అవుతుందో అందరికంటే కామన్గా డయాలసిస్ చేసుకునే వాళ్ళు ఈ డయాబెటిక్సే అంటారు. కాబట్టి డయాబెటీస్ సరిగా కంట్రోల్ చేసుకోలేని పక్షంలో, సరిగా బ్లడ్ షుగర్స్ కంట్రోల్ లేని పక్షంలో ఈరోజు మీకు కనపడదండి, ఓ 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాతనో మీ కిడ్నీల్లో లోపము, కిడ్నీల్లో ప్రోటీన్ లాస్ అవ్వడము, కిడ్నీ పనిచేయకుండా పోవడం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది డయాలసిస్ వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. షుగర్ బాధితుల్లో రక్తంలో గ్లూకోజు శాతం పెరిగినప్పుడు ఆ ఎక్కువైన గ్లూకోజును రక్తం నుంచి తొలగించేందుకు కిడ్నీలకు ఎక్కువ మొత్తంలో నీరు కావాలి. ఇలాంటి పరిస్థితిలో శరీరంలో ఉన్న నీటిని కిడ్నీలు పూర్తిగా వాడుకుంటాయి. ఫలితంగా అతి దాహం సమస్యగా మారుతుంది. దాహాన్ని తీర్చుకునే క్రమంలో నీళ్లను ఎక్కువగా తాగటం, దాంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం జరుగుతుంది. ఇలాంటప్పుడు చాలా సందర్భాల్లో గ్లూకోజు మూత్రంలో కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు రక్తంలో గ్లూకోజు శాతం పెరగటం అనేది హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి బాగా అనుకూలంగా ఉంటుంది. దీంతో మూత్ర వ్యవస్థకు చాలా తేలికగా ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. ఫలితంగా మూత్రంలో మంట, మూత్ర విసర్జన సాఫీగా జరగకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. ఫీమేల్స్లో కానీ, ఆడవారిలో కానీ, మగవారిలో కానీ. ఆడవారిలో అయితే రికరెంట్గా ఇన్ఫెక్షన్ రావడం, ఒక్కోసారి కిడ్నీ వరకు రావడం, ఆ కిడ్నీ గట్టిగా వాచిపోయి వీళ్ళకి చలి జ్వరంతో అడ్మిట్ అవ్వడం, అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటాం. సో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ అక్యూట్ పైలోనెఫ్రైటిస్. మా దగ్గర ఎవరైతే డయాబెటిక్స్ వాళ్ళు యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చిందండి, కిడ్నీలో నొప్పి వస్తూ ఉంది, చలి జ్వరం వస్తూ ఉందని వచ్చిన వాళ్ళలో 90% ఆఫ్ ద టైమ్స్ ఏదో కారణం ఉండదండి. 10% వాళ్ళలో స్టోన్ ఏదో ఉండొచ్చు, 90% వాళ్ళలో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే షుగర్లు 300-400 ఉంటాయి. సో అది తెలుసుకోకుండా అలా ఉంచుకున్న దానివల్ల కిడ్నీల్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ విషయం మనం గమనించాలి.
మగవారిలో ఈ అంగం చివర చర్మం కింద ఇన్ఫెక్షన్ వస్తుందండి, దాన్ని బెలనైటిస్ అంటాం. చాలామందికి కూడా తెలియదు వాళ్ళకి డయాబెటీస్ ఉందని చెప్పేసి. వాళ్ళు అంటారు, డాక్టర్ గారు ఈ మధ్య ఈ చర్మం కింద బాగా మంట పుడుతుందండి, నవ్వ పుడతా ఉంటుంది, దాంట్లో పసలాగా తెల్లగా చీములాగా కనపడుతోంది ఈ మధ్య, బ్లడ్ షుగర్ చేయించుకోండి మీకు తెలుస్తుంది మీరు డయాబెటిక్ అని. సో మగవారిలో దట్స్ వన్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ డయాబెటీస్. అంటే ఈ విధంగా వచ్చిన వాళ్ళలో డయాబెటీస్ ఉండే అవకాశం చాలా 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 ఎక్కువ. డయాబెటిక్ న్యూరోపతి అంటే మనకు తెలుసు షుగర్ వల్ల, అంటే ఈ చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళలో నర్వ్స్ కూడా కొన్ని ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి. వాటిలో 2 రకాల ప్రాబ్లమ్స్ చూస్తాం ఈ యూరినరీ ట్రాక్ట్లో. ఒకటేమిటి అంటే ఈ మూత్రాశయంకు వచ్చే నర్వ్స్ ఎఫెక్ట్ అయిన దానివల్ల, ఈ మూత్రాశయం పని ఏమిటి, మూత్రం స్టోర్ చేసుకోవడం, 3 గంటలు అయిన తర్వాత గట్టిగా కంట్రాక్ట్ చేసి దాన్ని బయటికి వెళ్ళగొట్టడం. ఈ కంట్రాక్టిలిటీ ఆఫ్ ద బ్లాడర్ అనేది, అంటే ఈ పంపింగ్ యాక్షన్ ఆఫ్ ద బ్లాడర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి చాలామంది వాపోతూ ఉంటారండి, నాకు యూరిన్ సరిగా రావట్లేదండి, చాలా ముక్కి పోయాల్సి వస్తూ ఉంది, మీరు స్కానింగ్ చేస్తే చాలా మటుకు మూత్రం ఇంకా పోసిన తర్వాత కూడా లోపల ఆగిపోయింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ హైపోటానిక్ బ్లాడర్, అంటే వెజైకో న్యూరోపతి అంటాం. అంటే బ్లాడర్కి వచ్చే నర్వ్స్ ఎఫెక్ట్ అయిన దానివల్ల ఆ బ్లాడర్ సరిగా పని చేయకపోవడం. చాలామంది 3 గంటలకు ఒకసారి గొట్టం వేసి యూరిన్ తీసుకోవడం కానీ, మరి ముసలి వాళ్ళు అయితే గొట్టం పెట్టి బ్యాగ్ తగిలించుకోవడం కానీ, ఇది జరగాల్సిన అవసరం ఉంటుంది. సో కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ విల్ ప్రివెంట్ దట్. అంటే షుగర్ని కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే అది వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇంకా ద లాస్ట్ వన్, అంగస్తంభన లోపాలు, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. డయాబెటిక్స్లో ఒకటండి ప్రాబ్లం ఏంటంటే, మనం మగవారిలో అంగస్తంభన రావాలి అంటే 2-3 విషయాలు సరిగ్గా జరగాలి. ఒకటేమిటి, రక్తనాళాలు నార్మల్గా ఉండాలి, ఆ రక్తనాళాల్లోంచి బ్లడ్ ఫ్లో అనేది అంగంలోకి నార్మల్గా రావాలి. రెండోది, అంగానికి వచ్చే నర్వ్స్ అనేటివి ఏదైతే ఆ రక్తనాళాలను విచ్చుకునేటట్టు చేస్తాయో, ఎక్కడైతే అంగంలో రక్తం ఆగేటట్టు చేస్తాయో ఆ నర్వ్స్ కూడా ఇంటాక్ట్గా ఉండాలి. ఈ 2 కూడా డయాబెటిక్స్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బోత్ రక్తనాళాల మీద ఏదైతే ప్రభావం చేసే నర్వ్స్ కూడా, ఈ 2 ఎఫెక్ట్ అయిన దానివల్ల అంగస్తంభనలో లోపాలు వస్తాయి. ఏళ్ల కొద్దీ షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఒంట్లోని నాడీ వ్యవస్థ బాగా దెబ్బతినిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మూత్రాశయంలోని నాడులు, స్ప్రింటర్ వంటి కండరాల వ్యవస్థల పనితీరు కూడా మందగిస్తూ ఉంటుంది. దీంతో మధుమేహుల్లో చాలామందికి మూత్ర విసర్జనపై అదుపు తప్పుతూ ఉంటుంది. తెలియకుండానే మూత్రం చుక్కలుగా కారిపోతుంటుంది. మహిళలకు ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉంటుంది. మధుమేహం దీర్ఘకాలికంగా కొనసాగుతున్న కొద్దీ కిడ్నీల పనితీరు కూడా క్రమంగా తగ్గిపోతూ చివరికి పూర్తిగా నిర్వీర్యమైపోతుంటాయి. డయాబెటీస్ అండ్ యూరినరీ ట్రాక్ట్లో ఉన్నంత దగ్గర సంబంధం బాడీలో ఏ ఆర్గానికి లేదండి. కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో ఇవన్నీ చూసిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన పని మనం చేసి ఆ షుగర్ని ఎంత కంట్రోల్లో ఉంచుకోవాలో అంత ఉంచుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనము బారిన పడకుండా కాపాడుకుంటాం. అప్పటికీ అన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళలో కూడా ఇవి చూస్తూ ఉండే, ఇంకా మరి కరెక్ట్గా లేని వాళ్ళలో ఇవి తప్పకుండా చూడడం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి షుగర్ని కంట్రోల్లో పెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బారిన పడకుండా. మధుమేహంతో వచ్చే మూత్రగండాలను నివారించుకోవటానికి, షుగర్ బారి నుంచి కిడ్నీలను కాపాడుకోవటానికి రక్తంలో గ్లూకోజును స్థిరంగా అదుపులో ఉంచుకోవటం ఒక్కటే మన ముందున్న మార్గం. ఇందుకు క్రమం తప్పకుండా A1C, సీరం క్రియాటినైన్, మూత్రంలో ఆల్బుమిన్ శాతాన్ని తెలిపే పరీక్షల్ని తరచుగా చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు పెరగకుండా చూసుకోవటము ముఖ్యమే. బీపీ, షుగర్ జబ్బులు ఒకదానికి మరొకటి తోడైతే పరిస్థితి మరింత విషమంగా మారుతుంది. అలాగే కొలెస్ట్రాల్ శాతాలు పెరగకుండా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మధుమేహంతో వచ్చే మూత్రగండాల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. కిడ్నీల ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.